నంద్యాల న్యూస్ 9కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నంద్యాలలో రాబోయే రోజుల్లో వర్షాకాలం వస్తున్న సందర్భంగా మిషన్లు, ఆయిల్ బాల్స్ మెటీరియల్ సిబ్బందికి అందజేసిన మున్సిపల్ చైర్పర్సన్ మా భూమిసా. పొగాకు కొనుగోలు చేయాలని కోరుతూ కలెక్టర్ ఆఫీస్ ముందు రైతుల రాస్తారోకో. రైతులకు పోలీసులకు మధ్య తోపులాట, రైతులకు హామీ జాయింట్ కలెక్టర్. విశ్వ పాత్రికేయులు దేవర్షి నారదుల జయంతి సందర్భంగా పాత్రికేయుల ఆత్మీయ సమావేశం. సీనియర్ జర్నలిస్టులను ఘనంగా సత్కరించిన డాక్టర్ రామకృష్ణారెడ్డి. శ్రీశైలంలో కలకలం రేపిన బుల్లెట్ల మిస్టరీ వీడింది. స్పెషల్ డ్యూటీకి వచ్చిన ఏఆర్ హెడ్ కానిస్టేబుల్గా గుర్తించిన డిఎస్పి రామాంజీ నాయక్. దివ్యాంగుల ఉపకరణాల ప్రత్యేక వైద్య శిబిరం సద్వినియోగం చేసుకోండి. 26వ తేదీ నంద్యాల మున్సిపల్ టౌన్ హాల్లో లబ్ధిదారుల ఎంపిక శిబిరం. డాక్టర్ రవికృష్ణ వెల్లడి. ఆత్మకూరులో పట్టపగలే భారీ చోరీ. 60 తులాలు బంగారం, 27 లక్షల నగదు అపహరణ. పరిశీలిస్తున్న పోలీసు అధికారులు. నారాయణ జూనియర్ కాలేజీలో విద్యార్థులకు అవగాహన. మహిళల భద్రతకు శక్తి యాప్ రక్షణ కవచంలో ఉపయోగపడుతుందన్న సిఐ జయరాం. యేసు కృప మినిస్ట్రీ ట్రస్ట్ ఆధ్వర్యంలో క్రైస్తవ దైవ సేవకులు, పాస్టర్లు, సువార్థికులను దేవుని వాక్యం చేత బలపరుస్తోంది. హలో, నంద్యాల న్యూస్ 10 మీ చుట్టూ జరిగే సంఘటనల్ని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా? అయితే ఇంకా ఆలస్యం ఎందుకు? మా వాట్సాప్ నెంబర్ 9849700865కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి. మా నంద్యాల న్యూస్ 10 ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి.